సో, ఇప్పుడు నేను కంప్లీట్‌గా నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయేలోపు షేక్ తాగేటప్పుడు గూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఇంతే క్వాంటిటీ ఉంది గదా! టకటక తాగేసి మన పనిలో మనం ఎళ్ళిపోదాం అని అనుకోకుండా, సో, తాగేటప్పుడు సో, చక్కగా ఇది నోట్లో ఉంచుకొని చేస్తూ ఇట్లా చేస్తూ సో, మనకి మొత్తం ఏం టేస్ట్ మొత్తం అంటే మౌత్ మొత్తం మన టేస్ట్‌ని ఫీల్ అవుతూ గనక మనం బాడీలోకి తీసుకుంటే చక్కగా సలైవాతో పాటు లోపలికెళ్తది. చేసే పని ఇంకొంచెం డబుల్ అవుతది. అలా షేక్ తాగి చూడండి. ఫాస్ట్‌గా తాగిన దానికి, స్లోగా తాగిన దానికి సో, చాలా డిఫరెన్స్ అనేది మనం గమనించొచ్చు. ఇప్పుడు కంప్లీట్ నా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇట్లా నేను 2009 నుంచి ఆల్‌మోస్ట్ 16 ఇయర్స్ నుంచి నా మార్నింగ్ టైమ్ బ్రేక్‌ఫాస్ట్ ఇదే. ఎప్పుడైతే నేను హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశానో, సో, నేను ఎక్స్‌ట్రా ఉన్న వెయిట్ ఏదైతే నేను 15 కిలోలు బరువు తగ్గాను. 15 కేజీస్ బరువు తగ్గాను. అలానే సిక్స్ ప్యాక్ చేశాను. బాడీ బిల్డ్ చేశాను. సో, మజిల్ బిల్డ్ చేశాను. సో, మళ్ళీ అగైన్ మళ్ళీ సిక్స్ ప్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో, అందుకోసం బరువు తగ్గడంతో పాటు నేను వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నా మళ్ళీ. సో, బరువు తగ్గుతూ సో, మజిల్‌ని బిల్డ్ చేస్తూ ఉన్నాను. సో, ఒకరోజు డెఫినైట్‌లీ మీకు ఆ ఇమేజ్ అనేది చూపిస్తాను. సిక్స్ ప్యాక్ ఇమేజ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. సో, ఇది షేక్ చేసుకునే పద్ధతి. మనకి 24 గ్రామ్స్‌లో ప్రోటీన్ కావాలనుకుంటే గనుక ప్రోటీన్ 1 స్పూన్, షేక్ మేడ్ 2 స్పూన్స్ అండ్ ఫార్ములా 1 3 స్పూన్స్ ఏసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకొంచెం మోర్ ప్రోటీన్ కావాలి, సఫిషియెంట్‌గా ఉండాలి, నాకు మధ్యాహ్నం వాటికి సఫిషియెంట్‌గా ఉండాలి, ఇంక దేని మీద తినాలన్న ఆశ ఏం అక్కర్లేదు అనుకుంటే గనక ఇంకొక స్పూన్ ప్రోటీన్ పౌడర్ ఎక్స్‌ట్రా యేసుకొని గనక మనం తీసుకుంటే, సో, మనకి సఫిషియెంట్‌గా ఉంటుంది. సో, ఇంకొక షేక్ మేడ్ గనక మనకి అవైలబుల్‌గా లేకపోతే షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది, సో, ఇంకొక వీడియోలో మీకు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈరోజు నా బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో, మీతో పాటు అందరికీ కూడా బై బై. సో, దిస్ ఈస్ జై కన్నా సైనింగ్ ఆఫ్.